రాజీనామా చేయాలి అసమర్థపు ప్రిన్సిపాల్ వెంటనే. రాజీనామా చేయాలి అసమర్థపు ప్రిన్సిపాల్ వెంటనే. కేటాయించాలి హాస్టల్ 100% యూజీ విద్యార్థులకు వెంటనే. కేటాయించాలి 100% హాస్టల్ యూజీ విద్యార్థులకు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే నిజాం కాలేజ్లో ఉన్నాము. ఇక్కడ నిజాం విద్యార్థులు అయితే నిరసనకు దిగారు. మరి వాళ్ళు నిరసన ఎందుకు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీరు నిరసన చేయడానికి అక్క, ఇది ఇప్పుడున్న సమస్య కదక్క. ఇది 2 సంవత్సరాల క్రితం ఎవరైతే మా అన్నలు మా అక్కలు వాళ్ళ హాస్టల్ కోసం పోరాడిరో అదే సమస్యను మళ్ళీ ఇది అప్పుడున్న ప్రిన్సిపలే ఇప్పుడున్నారు. ఏమంటారు, ప్రిన్సిపాల్కి తెలిసి అప్పుడు ఏమైందంటే మేము 19 రోజులు నిరసన పోరాటం చేసినాము, జైల్లోకి పోయినాం, రక్తాలు వెళ్ళినాయి, రోడ్ల పండి గుంజుకపోయారు. అప్పుడు ఇదే మీడియాలో న్యూస్ వచ్చింది, అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇట్లా హాస్టల్ వచ్చిందని న్యూస్ వచ్చింది కదా సార్ అంటే మీకు 50-50 అని ఒక పాత జీవో వచ్చింది అక్క. మాకు ఫస్ట్ కొట్లాట జరిగినప్పుడు 12 రోజులకు ఒక జీవో ఇచ్చిరు. నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో చర్చలు జరిగితే నవీన్ మిట్టల్ గారు ఏం చేసిరంటే జీవో ఇచ్చిరు, 50-50 జీవో అని. మేము అక్కడ నుంచి మా అన్నలు వచ్చిరు, ఇట్లా జరిగినాయి తమ్ముడు చర్చలు, మేము ఇట్లా మాట్లాడారంటే మేము ఒప్పుకోలేము. ఆ చర్చలకు పోయిరు 6 మంది చర్చలకు పోయినప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు. అప్పుడు ఆ లొల్లి మేము ఇంకా ఉధృతం చేసి 19 రోజులకు ప్రభుత్వం దిగి వచ్చి అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేశారంటే డైరెక్ట్ మీకు యూజీ విద్యార్థులకు హాస్టల్ ఇస్తామని చెప్పినాక మేము పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకున్నాం. మాకు అప్పటి వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పటి ఇప్పుడు మీడియా తీసి చూస్తే అప్పటి న్యూస్లు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. ప్రిన్సిపాల్ సార్కి చూపిస్తే మీడియాలో వచ్చినాయి, అవాస్తవము, అవి నమ్మకండి. అవి ఎట్లా అంటే ఒక ఇన్ఫర్మేషన్ పూర్తికే మీరు మాకు జీవో ఉండాలి, జీవో వేయాలని మా దగ్గర ఉండే కాక మేము జీవోలు మేమేం చేస్తాము, జీవోలు ప్రభుత్వము సార్ దగ్గర ఉంటాయి. జీవో చూపండి సార్ అంటే సార్ వాళ్ళు ఏమంటారు, ఒక జీవో తీసుకొచ్చారు, 50% వచ్చిన జీవో తీసుకొచ్చారు. సరే ఇది పాత జీవో కదంటే మరి మీతో జీవో ఉందే చూపిండి అంటారు. మా దగ్గర నుంచి వస్తాక మేము ఇక్కడ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్, జీవో ఏడు నుంచి వస్తుంది అది అడిగితే మాకేం సంబంధం. ప్రిన్సిపల్ సార్ ఎట్లుందంటే ఇక్కడ కాలేజీలు విద్యార్థులకు అందుబాటులో ఉండలేరు, విద్యార్థులు రోడ్ ఎక్కుతారు, మొత్తం కాలేజ్ మొత్తం బాయ్కాట్ అయిందాక ఒక క్లాసులు జరుగుతలేవు. కాలేజీలో విద్యార్థులు లేని క్లాసులు జరిగింది, కాలేజ్ ఎందుకు, మేనేజ్మెంట్ ఎందుకు, మేనేజ్మెంట్ వచ్చి తెలుసుకోవాలి సమస్యలు ఏందని. సార్ వాళ్ళు వస్తారు, వచ్చింది ఏం చెప్తారు అంటే 50% అంతే మేము చేయాల్సిందంతే, అంతకు మించి ఏం లేదు, మీరు ఇట్లా చేసి అంటే చేసుకోండి అని వాళ్ళు ఒకటే చెప్తారు. చేసుకుంటా అంటే చేసుకోండి, కానీ వాళ్ళ సమస్యకు సొల్యూషన్ అని చెప్తలేరు. వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, కానీ మీ ఒపీనియన్ ఏంది ఇట్లని. ముందు ఇక్కడున్న పీజీ ఇక్కడ అట్లే యూజీ పీజీ అని కలిపి పెట్టి 2 ఫ్లోర్లని. అంతకుముందు 2 సంవత్సరాలు అవుతుంది నిజాం కాలేజ్ హాస్టల్ వచ్చి గర్ల్స్కు. అంతకుముందు నుంచి హాస్టల్ లేదు. హాస్టల్ వచ్చినాక పీజీ అప్పటి వరకు ఉన్న పీజీ ముందు నుంచే ఉంది నిజాం కాలేజ్లో. పీజీ విద్యార్థులు ఉస్మానియాలు ఉంటారు. ఇక్కడ హాస్టల్ వచ్చినాక ఏం చేసిరు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నట్టిరు. అందరు యూజీ విద్యార్థులకి హాస్టల్ కెపాసిటీ పెద్దదని యూజీ విద్యార్థుల దగ్గర పీజీ వెళ్ళడానికి ఇచ్చారు. అప్పుడు ఏమని ఇచ్చారంటే నోటీసు, యూజీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చినాకనే పీజీ విద్యార్థులకు ఇవ్వాలని ఉంది. ఇప్పుడు పీజీ విద్యార్థులు ఉన్నారు. పీజీ విద్యార్థులు ఉంటే వాళ్ళు ఏమైంది 2 నెలలు అయితే అలా అయిపోతుంది. మా వాళ్ళు ఇంకా పెద్ద మనసు చేసుకొని గర్ల్స్ వాళ్ళు ఒక్కొక్కరు అక్క మొత్తము 150 అబౌ డిస్టెన్స్ ఉన్నోళ్ళే. వాళ్ళు ఏడు నుంచి వస్తారు అక్క. ఆ ప్రైవేట్ హాస్టల్లో మా పక్కల హాస్టల్ ఉంటే కట్టుకోవాలంటే 6,000 రూపాయలు ఫీజు ఏ నుంచి తెచ్చి కడతారు. హాస్టల్ ఫీజు ఒకటి ఉంటుందా, బయట ఖర్చులు, బయట ఎక్కడ పోవాలంటే ఆ ఖర్చులు అంతా కలిపి 8,000-10,000 అవుతుంది. ఏ నుంచి తెచ్చి కడతారు అక్క. బీసీ హాస్టల్ అంటే బీసీ హాస్టల్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ఏం లేనోడు అసలు నేను చదువుకోవాలి లేకుంటే లేదన్నోడు మొత్తం బీసీ హాస్టల్కి పోతారు. నిజాం కాలేజ్కి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హాస్టల్ ఉంది, మంచి సదుపాయం ఉంది, చదువుకోవానికి అవసరాలు ఉన్నాయి, మెయిన్ సిటీ సెంటర్లు ఉంది, ఇక్కడ కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్లు మనకు చదువుకోవడానికి ఉంటాయి. అట్లానే ఉద్దేశంతో వచ్చారు. కానీ ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తారంటే మీకు హాస్టల్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారో చేయండి. మొత్తం అప్లై చేసింది 2,217 మంది విద్యార్థినులు అప్లై చేసి 2,217 మంది విద్యార్థిని లోపల ఇచ్చింది 130 మంది విద్యార్థులకి. మిగిలిన వాళ్ళకి ఎక్కడ పోవాలి సార్, హాస్టల్ ఎటు నుంచి రావాలి సార్ అనేది సార్ చెప్తున్నది ఏంటంటే
మేము ఉన్న కెపాసిటీ ఇది, మళ్ళీ మేము ఏడికేం చేయాలంటాడు. మళ్ళీ మీరే కదా సార్ సొల్యూషన్ చెప్పాల్సింది. ప్రైవేట్ హాస్టల్ ఉండలేము, మా పైసలు లేవు, మా జీతాలు మా ఇంట్లో ఇల్లు గడవడానికనే కష్టంగా ఉంది, ఏడ తెచ్చి ఉంటాం. బీసీ హాస్టల్లో ఆ బియ్యం అన్నది దీనికే మాతోటి కాదు సార్, మేము ఉండలేము. మళ్ళీ ఇంటికాడ ఉంటాం, మళ్ళీ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవుతుంది మా బతుకంతా. ప్రిన్సిపల్ సార్ ఇంత పెద్దలు ఉల్లి అవుతుంది, కాలేజే నడుస్తలేదు సార్, కాలేజ్కే రాలేరు సార్. మన వైస్ ప్రిన్సిపల్ సార్ వచ్చి గిది ఉంది సిచ్యువేషను. మళ్ళీ ఏమైంది సార్, మేము లొల్లి చేస్తున్నాం, రోడ్ ఎక్కినంత వరకు వచ్చిన సిచ్యువేషను. పోలీసు వాళ్ళు రోడ్ ఎక్కితేమంటారు, మీ సమస్య మీరు కాలేజీలో పరిష్కరించుకోవాలంటారు. కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారు, పోలీసు వాళ్ళే ముందు వచ్చాడు ఇలా పడతారు డోర్ల కాడ, వాళ్ళే వచ్చాడు ఆ మాటలనిస్తలేరు. మళ్ళీ రోడ్ మీద వచ్చి వాళ్ళే ధర్నా చేయనిస్తలేరు. ఎటు అయినా మేనేజ్మెంట్కు మాకు సంబంధాలు లేకుండా చేస్తారు. ప్రిన్సిపల్ సార్ ఎట్లా అంటే ఒక కంచెని ఏర్పరచుకున్నాడు, పోలీసు వ్యవస్థ అనే కంచెని ఏర్పరచుకొని విద్యార్థులను సమస్యలు పరిష్కరించే విధంగా లేదు. నిజాం కాలేజీలను ఎటు చూడక 137 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజాం కళాశాలలో టాయిలెట్స్ కూడా చక్కగా లేవు, బుక్కులు లేవు, ఏం లేవు, అసలు ఆ సమస్యలే లేవు. ఇప్పుడు ఉన్న విద్యార్థులు యూజీ విద్యార్థులు వచ్చారు, పీజీ విద్యార్థుల కంటే కొంచెం అవగాహన ఉంటుంది ఇట్లా ఫ్యూచర్ ఏంది. ఇప్పుడే కొత్త ఇంటర్ అయిపోయి వాళ్ళు ఇప్పుడే 18 వచ్చి ఏమంటారు ఎవరైనా అయిపోయినాక వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది అక్క, హైదరాబాద్ ఉండి ఇటుంటే కాలేజ్ పక్కన చదువుకొని హాస్టల్ ఉంటుంది, ఇటే ఉంటుంది. పీజీ విద్యార్థులు డిగ్రీ అయిపోయింటే వాళ్ళకు తర్వాత ఏం చేయాలి, అవగాహన ఏంది అని అన్నీ ఉంటాయి. ఇక సార్ ఏమో మీకు ఇయ్యను, మీరు ఏమైనా వేసుకోండి. సార్ ఒక్కటే అక్క పాయింట్ కట్గా నేను 50-50 అని ఉంది జీవోలో, 50-50 ఇస్తా, మీరు ఏమైనా వేసుకోండి. ఇప్పటికీ పట్టించుకోకపోతే మరి మీరు ఏం చేద్దామని మాది ఇంతే అక్క, రోజు ధర్నా చేస్తాం. అధికారులు దిగి వచ్చే వరకు మేము క్లాసులకు ఒక మాకేముంది మేనేజ్మెంట్. ఇప్పుడు క్లాసులు జరగదు, కాలేజ్ ఎందుకు అసలు విద్యార్థులు లేని కాలేజ్, విద్యార్థులు ఉంటేనే కళాశాల. మా సామాన్లు లేవు, ఏం లేవు. ల్యాబ్లలో పోతే కంప్యూటర్లు లేవు. ఏమన్నా అడిగితే నిజాం కాలేజీలో పైసలు లేవు, నిజాం కాలేజీలో పైసలు. అడ్మిషన్కి వచ్చినప్పుడు ఇది నిజాం కళాశాల అనేది ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ అటానమస్ కళాశాల. సార్ ఏమో అడ్మిషన్కి వచ్చినప్పుడు కోర్స్ ఫీజు నాది BA గ్రూపు 15,000 ఉంది, నువ్వు సామ్ ఫీజు కట్టేటట్లయితారా జాయిన్గా, లేకపోతే వెళ్ళిపో అంటారు డైరెక్ట్. ఒకటి వాళ్ళు చెప్పింది అంతే, ఫీజు లేదా రిటర్న్ ఇవ్వండి. ఒక్కరిద్దరికి ఎక్స్క్యూజ్ చేసారు అంతే తప్ప అందరితోటి పైసలు కట్టించుకున్నంతసేపు వినలేరు. ఇట్లుంది పరిస్థితి. ఫీజులు రియంబర్స్మెంట్ లేక మా పైసలు మేము కట్టుకొని విద్యార్థుల పైసలతోటి కాలేజీని నడిపిస్తున్నది, అంతే వ్యవస్థ ఉన్నది, అట్లుంది. చెప్పండి, మీ నిరసన చేయడానికి కారణం ఏంటి అసలు? ఇక్కడ మేము కూర్చున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2022లో యూజీ స్టూడెంట్స్ అందరికీ 100% అకామిడేషన్ ఇస్తామని చెప్పినందుకు మేము అపోర్ట్ చేసిన ప్రొటెస్ట్ని ముగించుకున్నాం. ఈరోజు ఏమంటున్నారు, ఓన్లీ ఇంత కెపాసిటీ వరకు మాత్రమే మేము అకామిడేషన్ ఇస్తామన్నందుకు మేము ఇక్కడ మాకు టోటల్ హాస్టల్ అకామిడేషన్ మొత్తం 100% యూజీ మెంబర్స్కి కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం. యాక్చువల్లీ మా పాయింట్ ఏంటి అంటే, అప్పుడు పీజీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా పీజీ వాళ్ళు ఉన్నారు, మీకు ఏంటి ఇప్పుడు ప్రాబ్లం అనేసి అంటే, అప్పుడు ఉన్న యూజీ స్ట్రెంత్ చాలా తక్కువ ఉండే. సో అప్పుడు మేము పీజీ వాళ్ళకు ఒక ఫ్లోర్ ఖాళీ ఉన్నందుకు పీజీ వాళ్ళు అక్కడ అకామిడేషన్ తీసుకున్నారు, ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు వచ్చిన యూజీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు 100% యూజీకే ఇస్తా అన్న వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ యూజీ వాళ్ళకి హాస్టల్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు అబౌవ్ 60 కిలోమీటర్స్ అని మెన్షన్ చేసిండ్రు. దెన్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నందుకు 170 కిలోమీటర్స్కి మార్చిండ్రా? దానికి ఆన్సర్ కావాలి మాకు. ఇప్పుడు అప్లికేషన్లో మెన్షన్ చెయ్యాలి కదా, ఈ కెపాసిటీ వరకే మీకు అకామిడేషన్ ఉంది అని. మీకు అకామిడేషన్ ఫెసిలిటీ ఉన్నందుకే కదా ఇక్కడ వరకు అందరు వచ్చింది, లేకపోతే ఎవరు డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి డిగ్రీ కాలేజెస్ లేవా? ఇక్కడ ఒక పేరు ఒక హోదా ఉన్నందుకే కదా ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీ ఉన్నది అన్నందుకే కదా అందరు ఇక్కడికి వచ్చింది. మరి అలాంటప్పుడు వాళ్ళు అప్లికేషన్లో మెన్షన్ చేయాలి కదా. ఆశ పెట్టుకొని అప్లికేషన్ మేము ఫిలప్ చేసుకున్న తర్వాత మేము ఇంతమందికే ఇస్తాం మీకు ఇవ్వము అంటే మేము ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నది ఎందుకు మరి? అంతే కదా. సో ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నది ఎందుకంటే మీరు అప్పుడు కూడా సేమ్ ఇలానే రిపీట్ అయింది. అది యాక్చువల్లీ బిల్డింగ్ కట్టించింది యూజీ వాళ్ళ కోసం, బట్ అప్పుడు ఏమన్నారు, సగం పీజీ సగం యూజీ అని అన్నారు. అప్పుడు మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినాం, 10 days చేశాక అప్పుడున్న వాళ్ళు హయ్యర్ ఆఫీషియల్స్ ఏమన్నారు, 50-50 అన్నందుకు 10 days తర్వాత అయినా కూడా మేము ప్రొటెస్ట్ ముగించకుండా మళ్ళీ ఎక్స్ట్రా 9 days చేస్తే అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఓరల్గా ఇచ్చిండ్రు. ఇది 3 days అయింది. యాక్చువల్లీ 2022లో కూడా సేమ్ హాస్టల్ కోసం ఇదే ప్రొటెస్ట్ రిపీట్ అయింది. అప్పుడు ఏమైంది అంటే 50 పీజీ 50 యూజీ అని వాళ్ళు ఒక జియో పాస్ చేశారు. దానికి మేము ఒప్పుకోకుండా ఎక్స్ట్రా 10 days ఫైట్ చేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన సబితా మేడం గారు 100% ఓన్లీ యూజీ వాళ్ళకే అని చెప్పేసి ఓరల్గా పాస్ చేశారు. సో అప్పుడు మేము ఓకే అనేసి మేము ఇప్పుడు ఉన్నాం. బట్ ఇప్పుడు 100% యూజీ అన్నప్పుడు పీజీ వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడ ఉంది, అలాంటప్పుడు మీకు లేదు అని యూజీ వాళ్ళకి సరిపోవట్లే అని సగం మందికి ఇస్తున్నారు.
యాక్చువల్లీ టోటల్గా యూజీ వాళ్ళు అప్లికేషన్ పెట్టింది 217 మెంబర్స్. అందులో నుంచి ఓన్లీ 110 మెంబర్స్కి మాత్రమే ఇప్పుడు సెకండ్ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇదేంటి మేము అప్లికేషన్ పెట్టింది ఇంతమంది కదా అని అంటే ఎక్స్ట్రా 30 మెంబర్స్కి ఇచ్చారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు 100% యూజీ వాళ్ళకి అన్నప్పుడు పీజీ వాళ్ళు ఉన్నందుకే కదా ఇప్పుడు యూజీ వాళ్ళకి సరిపోవట్లేదు. మరి అలాంటప్పుడు పీజీ వాళ్ళకు ఆల్రెడీ ఓయూలో అకామిడేషన్ ఉంది, మరి పీజీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి కదా యూజీ వాళ్ళకి సరిపోయినప్పుడు. అట్లాంటి ఏదన్నా ఒక సోర్స్ మాకు ఫైండ్ అవుట్ చేసి ఇవ్వాలి కదా. అలాంటిదేం ఆలోచించకుండా మీకు మేము ఇవ్వము, ఇది జరగని పని అని అంటే ఇక్కడ మేము 3 డేస్ నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు స్పందించకపోయేసరికి ఈరోజు మేము రోడ్ మీదకి వెళ్ళినాం. రోడ్ మీదకి వెళ్తే పోలీసు హయ్యర్ ఆఫీషియల్స్ వచ్చి మీరు అక్కడికి వెళ్తే మీ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఇక్కడ చేస్తేమో పట్టించుకోవట్లేదు, బయటికి వెళ్తేమో బెదిరిస్తున్నారు. అలాంటప్పుడు మాకు ఎక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం అడిగినా ఇంతే ఉంది. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఈరోజు రానేలేదు ప్రిన్సిపల్ సార్. ఎవరితోనూ మేము మాట్లాడదాం, అది నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ అవుతుంది. వాళ్ళు ఏం స్పందించకపోతేనే కదా ఎక్స్టెండ్ అవుతుంది ప్రొటెస్ట్. వాళ్ళు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్తే మేమెందుకు ఇక్కడ కూర్చుంటాం? అక్కడ లాస్ అయ్యేది మాకే కదా. మేము ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చి మాకు అక్కడ సబ్జెక్ట్ చెప్పరు. సబ్జెక్ట్ చెప్పకపోతే వాళ్ళకేం లేదు, వాళ్ళకి శాలరీ వస్తుంది ఎవ్రీ మంత్. బట్ లాస్ అయ్యేది నష్టపోయేది మేమే కదా. మరి అలాంటప్పుడు ఏదో ఒక సొల్యూషన్ అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే మీరు డిమాండ్ చేసేది ఏంటి అంటే మీరు ఆల్రెడీ మాకు పాస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు ఆల్రెడీ చెప్పారు 100% యూజీ వాళ్ళకి అని. అందుకే మేము అప్పుడు ప్రొటెస్ట్ విరమించుకున్నాం, లేకపోతే అది కంటిన్యూ అయ్యేది. అప్పుడు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పీజీ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, దెన్ ఫైనల్ ఇయర్స్. అప్పుడు పైన సెకండ్ ఇంకా థర్డ్ ఫ్లోర్లో యూజీ వాళ్ళకు అకామిడేషన్ సరిపోయినందుకు ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ ఉన్నందుకు మాత్రమే పీజీ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు యూజీ వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ అయినప్పుడు పీజీ వాళ్ళు ఆటోమేటిక్గా ఓయూకి వెళ్ళిపోవాలి. అది మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పటి మేము ప్రొటెస్ట్ ఆపేది లేదు. అక్క నాది వనపర్తి డిస్టిక్. అక్కడ నుంచి ఇక్కడికి నాకు 160+ కిలోమీటర్స్. అయినా ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఒకటే ప్రైవేట్ హాస్టల్స్, తర్వాత మొత్తం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇక్కడ హాస్టల్లో ఉండాలని చెప్పారు. అందుకని మేము ఫస్ట్ పేరెంట్స్ చెప్పినాం ఒక్కటే ఇయర్ కదా బయట ఉంటాం, తర్వాత 2 ఇయర్స్ హాస్టల్లో ఉంటామని చెప్పినాం. కానీ 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్లో మాకు హాస్టల్ రావాలి. అయినా వాళ్ళు అలర్ట్ చేయలేరు మాకు హాస్టల్. అది అడిగినాం, అడిగితే వాళ్ళు ఎంత కెపాసిటీ ఉంటుందో అంతనే చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ కెపాసిటీ లేకపోతే మేము ఎక్కడ ఉండాలక్క? సరే ఇప్పుడు నాది అక్కడ నుంచి రావాలా, నేను వనపర్తి నుంచి. అక్కడ పీజీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేస్తే అది మొత్తం యూజీ వాళ్ళకనే చెప్పారు కదా అంతకుముందు హాస్టల్ 2022లో చేసినప్పుడు. యూజీ వాళ్ళని పెట్టుకోవాలి, పీజీ వాళ్ళని పెట్టుకున్నారు. చేసినప్పుడు మొత్తం యూజీకి అని చెప్పిరాక ఒకవేళ వీళ్ళు చెప్తారు అంటే సార్ వాళ్ళు చెప్తారు 50 వాళ్ళకు 50% వీళ్ళకంటే అంత 19 డేస్ ధర్నా అప్పుడు ఆపేస్తారాక 50% కోసం ఆపేస్తారు ఎవరైనా? వీళ్ళు ఇప్పుడు అట్లా చెప్తున్నారు పీజీ వాళ్ళకు కూడా పెడుతున్నారని. కానీ మాకు అట్లా వద్దు, 100% మాకు యూజీకే కావాలి. సింగిల్ పేరెంట్ అని చెప్పారు, సింగిల్ పేరెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పారు. నేను సింగిల్ పేరెంటే, మరి అది లేదు ఇది లేదు ఏ రకంగా లేదు నాకు హాస్టల్. నేను ఎక్కడ ఉండాలి మరి? అక్కడ వనపర్తి నుంచి రావాలా చదువుకోవడానికి? రావడానికి 4 గంటలు అయిపోతుంది, వెళ్ళడానికి 4 గంటలు. నేను చదువుకుంటా. ఇవ్వాలి అంతేగా. ప్రిన్సిపల్ సార్ కెపాసిటీ లేదన్నా సరే వాళ్ళని తీసేసి ఇవ్వాలి. ఆయన పీజీ వాళ్ళు రూమ్కి 5 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటున్నారు. మేము 8 మెంబర్స్ అక్క వాళ్ళు సీనియర్ అక్క వాళ్ళు 8 మెంబర్స్ 9 మెంబర్స్ ఉంటున్నారు. చిన్న రూమ్లో వాళ్ళు చదువుకొని ఉంటున్నారు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అక్క. ఇవాళ థర్డ్ డే ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. ఇట్లనే వచ్చినాం కూర్చుంటున్నాం, ధర్నాలు చేసుకుంటున్నాం, మా వాయిస్లు పోతున్నాయి, మేము తినకుండా కూర్చుంటున్నాం కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లే. చేస్తాం అక్క, వాళ్ళు పట్టించుకున్నంత చేస్తాం. 1 మంత్ కానీ 2 మంత్ కానీ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరికి చెప్తారు క్లాసెస్? అంటే మాకేగా చెప్పది, గోడలకైతే చెప్పరు కదా అక్క. మేము కూర్చుంటేనే మా క్లాసెస్ చెప్తారు. సరే మేము ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెప్పామని. వాళ్ళకి థర్డ్ డే మా ప్రొటెస్ట్. కానీ స్టిల్ నౌ ఫస్ట్ 60 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి హాస్టల్ ఇస్తామని చెప్పారు మేడం. కానీ 60 కాదు 200 కిలోమీటర్స్ ఉన్నా ఇప్పటివరకు మాకు ఎలాంటి హాస్టల్ ఇవ్వలే. పీజీ వాళ్ళకి అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఓయూలో వాళ్ళకి ఆల్టర్నేట్గా ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాకపోతే 100% యూజీ వాళ్ళకి హాస్టల్ ఇవ్వాలి. ప్రజెంట్ అప్పుడు ఎక్స్ నిజామీ అండ్ కేటీఆర్ సార్ గారు మా కోసం యూజీ హాస్టల్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు సబితా ఇంద్రారెడ్డి మేడం గారు ఫస్ట్ 50% జీవో రిలీజ్ చేసినప్పుడు మేము ఒప్పుకోకుండా 19 డేస్ ప్రొటెస్ట్ చేసినాం. 19 డేస్ ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు ఇంద్రారెడ్డి మేడం గారు ఏం చెప్పారంటే 100% యూజీ వాళ్ళకైనా జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో మా దగ్గర లేదు, ఇప్పుడు సార్ దగ్గర ఉంది. మా దగ్గర లేదన్న ధైర్యంతో ప్రిన్సిపల్ సార్ గారు కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ మాకు సపోర్ట్ చేయట్లేదు. సో 100% యూజీ వాళ్ళకి రావాలి. 200 కిలోమీటర్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎలా వస్తారు మేడం కాలేజ్కి? వచ్చే వరకు 3
అవర్స్ అవుతుంది. క్లాసెస్ వినాలంటే క్లాసెస్ మిస్ అవుతాం. క్లాసెస్ లేకపోతే ఇంటర్నల్స్ రాయనియరు, అటెండెన్స్ లేకపోతే రాయనియరు, మళ్ళీ ఎగ్జామ్స్కి మళ్ళీ ఫెయిల్ చేసాం అంటారు. మేనేజ్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మేనేజ్మెంట్ అసలు రెస్పాన్సే చూపించట్లేదు మేడం. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే ఏ అడ్మినిస్ట్రేటివ్ అయినా ఏం చెప్తుంది, ఒక సొల్యూషన్ ఇస్తుంది. కానీ మా ప్రిన్సిపల్ సార్ మాకు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వట్లేదు. నేను ఏం చేయాలమ్మా, వేకెన్సీ లేదు అని అంటే ఇవాళ లీవ్లో ఉన్నాం మేడం. 3 days నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఫస్ట్ డే వెళ్తే నేను ఏం చేయలేనమ్మా, వేకెన్సీస్ లేదు, ఉన్న వాళ్ళకి అకామిడేట్ చేసినా అని అంటుండు. మేము రూమ్స్లో 4 members ఉండాల్సిన రూమ్స్లో 8 members ఉంటున్నాం మేడం. పీజీ వాళ్ళు 4 members మాత్రమే ఉంటున్నారు. మేము సెకండ్ డే వేస్తే నిన్న వచ్చి మేము ఎలాంటి చెయ్యమమ్మా, నా వల్ల ఏం లేదు సార్, ఒక సొల్యూషన్ అన్న చెప్పాలి మాకు. కానీ ఎలాంటి సొల్యూషన్ ఇవ్వట్లేదు మేడం. సొల్యూషన్ ఇస్తే వీసీ కాడికి వెళ్దామంటే మేము అందరం కలిసి పోతాం, దేనికైనా సిద్ధమే. 100% యూజీ హాస్టల్ వచ్చే వరకు సిద్ధం, పోరాటం చేస్తూనే ఉంటాం మేడం. సారే సొల్యూషన్ చెప్పకపోతే ఎవరు చెప్తారు మేడం మాకు? సో సార్ మాకు రెస్పాండ్ అవ్వాలి, అధికారులు రావాలి, ఎవరు వచ్చినా మాకు 100% యూజీ హాస్టల్ ఇవ్వాల్సిందే మేడం. అప్పటి వరకు ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంటుంది మాకు. యాక్చువల్గా ఏంటంటే 2020 వరకు గర్ల్స్కి హాస్టల్ లేదు, బాయ్స్కి మాత్రమే ఉండే. కేటీఆర్ గారు ఏంటంటే అప్పుడు కొంచెం ఫండ్స్ కేటాయించి గర్ల్స్కి హాస్టల్ కట్టించారు. అయితే 2022లో ఏంటంటే ఏమని అంటే కన్స్ట్రక్ట్ అయిన తర్వాత జియో ఏమని పాస్ చేశారంటే 50% గర్ల్ అంటే యూజీ వాళ్ళకి 50% పీజీ వాళ్ళకని జియో పాస్ చేశారు. దానికి మా సీనియర్ సపోజ్ చేస్తే ఏమన్నారంటే 100% యూజీ వాళ్ళకే కేటాయించాలని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే దాదాపు 20 days ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఏమన్నా ఇదే చింత చెంటు కింద ప్రొటెస్ట్ చేస్తే ఏమన్నారంటే సరే 100% యూజీ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఓవరాల్గా చెప్పారు. అంటే ఎలాంటి రిటర్న్ డాక్యుమెంట్ కానీ జియో కానీ అఫీషియల్గా ఎలాంటి నోటీస్ చేయలేదు, ఓవరాల్గా చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే ఏమైనా మిగిలితే అంటే దాదాపు అంటే యూజీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే మాత్రమే పీజీ వాళ్ళకి కేటాయించమని అప్పుడు చెప్పినారు. అయితే అప్పుడు ఏంటంటే 2 years నుంచి యూజీ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అయితే పీజీ వాళ్ళకి ఇస్తారు. ఈసారి ఏమైందంటే యూజీ వాళ్ళు చాలా అంటే ఆల్మోస్ట్ అందరు యూజీ వాళ్ళకి ఫిల్ అవుతుంది. అయితే ఈసారి ఏం చేసిందంటే మళ్ళీ 50% యూజీ వాళ్ళకి 50% 100 పీజీ వాళ్ళకి కేటాయిస్తా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ ఏంటంటే జియో పాస్ అంటే మళ్ళీ సర్క్యులర్ యూజ్ చేసి తర్వాత ఏంది మళ్ళీ ఆయన సర్క్యులర్ పాస్ చేసినప్పుడు ఏమన్నారంటే ఆల్మోస్ట్ 60 kilometers ఎబోవ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దాదాపు 150 kilometers వాళ్ళకు కూడా ఇప్పుడు సీట్ వస్తలేదు. అయితే ఏమైందంటే ఇప్పుడు సార్ ఏమంటారంటే అది అంటే ఇప్పుడు అంటే పేరెంట్స్ లేని వాళ్ళకి అంటే ఏదేదో క్రైటీరియా మీద సింగిల్ పేరెంట్ వాళ్ళకి క్రైటీరియా బేస్ మీద ఇస్తా అని చెప్తారు. అయితే ఇప్పుడు దాదాపు ఏంటంటే మా స్టూడెంట్స్ అంటే మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా సింగిల్ పేరెంట్స్ మంది చాలామంది ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు. వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్? లేదు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఫార్మింగ్ చేస్తారు. ఫార్మింగ్లో ఎంత వస్తుందండి? కనీసం అయితే నెలకి ఒక 9,000 రూపాయలు వస్తుంది. ఆ 9,000 ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ బయట హాస్టల్ చూసుకుంటే ఫీజు ఎంత? దాదాపు 6,000 ఉంది. 6,000 పోనీ వాళ్ళు ఫుడ్ ఏమైనా మంచిగా పెడతారు అంటే ఫుడ్ మంచిగా పెడతలేరు. అది ఫుడ్కే బయట 2,000 అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సంపాదించిన 9,000 8,000 ఇటే పంపిస్తున్నారు. అంటే వాళ్ళు తల్లిదండ్రులు మా కోసం అంటే 1 year అయిపోయినా కానీ నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా మన పిల్లలకి హాస్టల్స్తోనే భరోసాతో ఇక్కడ పంపిస్తుంటే ఇప్పుడు హాస్టల్ లేకుండా పోతుంది. దానికోసం మేము రోడ్డుకి ధర్నాలు చేస్తుంటే మా ఫ్రెండ్స్ని కొట్టారు. దాదాపు ఇప్పుడు 60 మెంబర్స్ని ఇప్పుడు పోలీసులు ఏంటంటే అరెస్ట్ చేసిన వాళ్ళని కొడుతూ ఇప్పుడు ఏంటంటే మీ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తాను. స్టూడెంట్స్ ముందు క్రిమినల్ కేసు ఎందుకు ఫైల్ చేస్తానండి? మేము మర్డర్లు చేసినామా? మా రైట్ కోసం మేము పోరాడుతున్నాం కదా, మేమేదో మాకు లేని దానికోసం అయితే ఫైటింగ్ చేస్తలేము కదా, మా కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏమంటారు, మీ అకాడమిక్స్ పాడవుతారు అంటారు. అసలు మాకు టీచర్స్ కరెక్ట్గా వస్తేనే కదా మాకు అకాడమిక్స్ పాడేది. మా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్స్ లేదు సార్, ఇది మా పరిస్థితి సార్ అంటే ఏమంటారు తెలుసా? అప్పట్లో అంబేద్కర్ గారు, అబ్రహం లింకన్ గారు చెట్టు కింద కూర్చొని చదువుకోలేదా? మీకు కంప్యూటర్స్ ఉన్నాయి చదువుకుంటారు. ఈ ఐటీ రంగం ఇప్పుడు ఐటీ అంటే ఈ టైంలో కంప్యూటర్స్ లేకుండా ఎవరు జాబ్ వస్తుందండి? జాబ్ వస్తున్నాయి ఎవరికైనా. ఇప్పుడు మా కోసం మేము ఫైటింగ్ చేస్తుంటే కేసులు వేస్తామంటున్నారు, ఏదేదో చేస్తామంటున్నారు. కేసులు వేస్తే రేపు మాకు ఎట్లా వస్తుందండి జాబు? కాలేజ్ మేనేజ్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? కాలేజ్ మేనేజ్ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ పర్సనల్ గెయిన్స్ మీద మేబీ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఆల్రెడీ గవర్నమెంట్ ఓవరాల్గా ఆర్డర్స్ ఏమని పాస్ చేసింది, లైక్ అందరికీ యూజీకే 100% కేటాయించాలని ఆర్డర్ రిలీజ్ చేసింది. కాకుంటే ఈ 2 years మాత్రం ఏం జరగలే ఇలాంటి మన పీజీకి అలొకేట్ చేస్తాం అది అని చెప్పి. కానీ ఈసారి మాత్రం అఫీషియల్గా మేము పీజీ కూడా అలాట్ చేస్తామని చెప్పి జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ తరపు నుండి చేయాల్సింది కాస్త మేబీ పొలిటికల్
పోతుంది కావచ్చు అని అనిపిస్తుంది. సో ప్రిన్సిపల్ కూడా లైక్ ఎట్లా అంటే ఒక అథారిటీ రూల్ ఎట్లా రూల్ చేస్తాడో ఒక కాలేజీ మొత్తం ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడో ఇతను కూడా అలాంటి కంట్రోల్ అలాంటి క్లచెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయితే ఇంకోటి ఏంటంటే మేము ఆడిటోరియంలో అప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, అంటే ఆర్గనైజేషన్స్ కానీ అంటే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్కి సోషల్ సైన్స్ స్టూడెంట్స్కి అవి ఇంపార్టెంట్, ఐడియాలజీస్ కావచ్చు, అవి మేబీ కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు. సో అలాంటివి మేము పెట్టుకుంటా అంటే మాకు కూడా పర్మిషన్ ఉండదు యాక్చువల్గా, ఆడిటోరియం ఉండదు, లైక్ బయట ప్రొటెక్ట్ చేయడానికి కొంచెం ఉంటుంది అనుకోండి, ఇంకా జెండాలు పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు. యాక్చువల్గా ఇది ఒకప్పుడు నిజాం కాలేజీకి ఎట్లా ఉండే అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ రికగ్నేషన్ ఉండే, అట్లా అవన్నీ ఉండే. కాకుండా ఎట్లా ఉందంటే పోతుండే దీన్ని డిప్రిషియేట్ అయిపోతుంది మొత్తం. దీన్ని ఓన్లీ ఇప్పుడు కాలేజ్ రన్ అవుతుందంటే ఓన్లీ ఓల్డ్ నిజాం కాలేజీ రెప్యుటేషన్ ఉంది అంతే. కానీ నిజాం కాలేజీ ఇప్పుడైతే ఆ రెప్యుటేషన్ మీద ఉంది, కానీ అలాంటి క్వాలిటీతో లేదు. ఇంకా మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు ఇలాంటి వైఖరి అలా కంటిన్యూ చేస్తే మేబీ అది మొత్తం డిప్రిషియేట్ అయిపోయేది ఉంది. ఈ ఏదైతే లోవర్ క్లాస్ డిఫరెంట్ ఏరియాస్ వస్తుందో ఇక్కడ ఎడ్యుకేట్ కాదందుకు వాళ్ళని కూడా మేబీ ఇన్ ఫ్యూచర్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంటెలెక్చువాలిటీ కూడా కిల్ చేసే స్కోప్ ఉంది. అలాంటి వైఖరి మేనేజ్మెంట్ దగ్గర ఉంది. కాదండి, ఇది ఒకసారి చూపిస్తారా? ఇది ఏంటంటే 2022లో రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసిందంటే ఆల్మోస్ట్ 20 days యూజీ వాళ్ళు పోరాటం ఇందులో 100% యూజీ వాళ్ళకి కేటాయిస్తామని ఎవరు చెప్పారు? ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎలాంటి పెద్ద ఛానల్లో మీకు తెలుసు. అలాంటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన న్యూస్ని కూడా తప్పని చెప్తారు. ఇప్పుడు మేమేం చెప్పాలి? మళ్ళీ ప్రిన్సిపల్ సార్ మీరు ఏమన్నారంటే మేనేజ్మెంట్ పట్టించుకుంటలేదు అంటారు. ప్రిన్సిపల్ సార్ వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏమైనా క్రిమినల్సా? కాదు కదా, స్టూడెంట్స్ కదా. స్టూడెంట్స్ ఏమైనా వచ్చి సార్ని కొడతారా? సార్ వచ్చి ఏమైనా ఉంటే ధైర్యంగా వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమైనా అంటే ఇది బాబు పరిస్థితి మా చేతిలో లేదు, ఏమైనా ఉంటే పైన ఉంది, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం రాండి అని మమ్మల్ని కలుపుకొని పోవాలి. కానీ ఆయన వస్తే ఎలా అంటారు? ఇద్దరిని సెక్యూరిటీని తెచ్చుకొని మాట్లాడతాడు. ఆయన వచ్చి కూడా ఒక ప్రిన్సిపల్ ఇద్దరు సెక్యూరిటీని తీసుకొని వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. అది కూడా ఒక 2 నిమిషాలు కూడా కూర్చోడిన వచ్చిండా 1 నిమిషం మాట్లాడి వెళ్ళిపోతారు. అది అంటే మేము ఏమైనా కొడుతున్నామా? మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు కరెక్ట్గా ఇస్తే మేము వాళ్ళకు అనుకూలంగా మేము మాట్లాడతాం కదా. ఇప్పుడు ఎక్కడ ఏమైందంటే ఆయన మాకు కరెక్ట్గా మాతో పాటు నడిస్తే మాకు ముందు నడిపిస్తే మేము ఆయనతో నడుస్తాం కదా. ఆయన ముందల నుంచి మాకు వ్యతిరేకంగా ఉంటే మేము ఆయనకు వ్యతిరేకంగా అలా ఉండకూడదు. మీరే చెప్పండి మరి. వాళ్ళు ఏమంటున్నారు అంటే మీడియా తప్పు, లేకుంటే మీడియా దగ్గర అక్యురెన్సీ మొత్తానికే ఉండదు అంటున్నారు. అంటే లైక్ ఇదైతే మరి దీన్ని ఎవిడెన్స్గా బేస్ చేసుకోవచ్చు యాజ్ పర్ లా టెక్నిక్ సో ఈ అట్లా క్వశ్చన్ చేస్తే ఈ జి రాజగోపాల్ రెడ్డి ఐ థింక్ సో ఈజ్ ఎస్సీఐ ఐ థింక్. సో అతను ఏమంటున్నా అంటే నువ్వు పిచ్చోని అంటున్నాడు. అంటే చదువుకునే వాళ్ళు పిచ్చోళ్ళ అతను ఎవరు నన్ను అందుకు లైక్ యూజ్ టు జస్టిఫై, తను జస్టిఫై ఇవ్వాలి నాకు. ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ మీడియా యూ హ్యావ్ టు జస్టిఫై టు మీ. అతను ఎందుకన్నా నన్ను పిచ్చోడా? ఇఫ్ యూ నాకు తెలియకపోతే నాకు నేర్పిను, కానీ నన్ను అధికారం లేదు కదా. నిజాం కాలేజ్ విద్యార్థులు అయితే గత 3 రోజుల నుంచి అయితే నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికీ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఏం పట్టించుకోకపోవడంతో వాళ్ళు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇప్పటికీ పట్టించుకోకపోతే మాత్రం ఇంకా ఉద్రిక్తం చేస్తామని అయితే వాళ్ళు అంటున్నారు.